గత 1300 సంవత్సరాలకు పైగా జపాన్పై సుమారు 143 సునామీలు విరుచుకుపడ్డాయి. వాటి ఫలితంగా 130,874 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది 1741లో వచ్చింది. ఆ సునామీ అలలు 90 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. దురదృష్టవశాత్తు కాలం గడిచే కొద్దీ జపాన్లో సునామీల ప్రమాదం కూడా పెరుగుతుంది. కేవలం 2022 సంవత్సరంలో 300 కంటే ఎక్కువ భూకంపాలు రికార్డయ్యాయి. అంటే చాలా సార్లు ఒకే రోజు 3 నుండి 4 భూకంపాలు సంభవించాయి. ప్రపంచంలో భూకంపాలు సర్వసాధారణంగా సంభవించే ఏకైక దేశం జపాన్ అని చెప్పొచ్చు. అందుకే అక్కడ స్కై స్కేపర్స్ భవనాలను ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ టెక్నాలజీతో నిర్మించడం కంపల్సరీ. 2000 నుండి 2022 వరకు జపాన్ 5 ప్రమాదకరమైన సునామీలను ఎదుర్కొంది. వాటిలో 2011 నాటి సునామీ అత్యంత ప్రాణాంతకమైనది. 2011 మార్చి 11న ఒషికా పెనిన్సులా 72 కిలోమీటర్ల తూర్పున సముద్రంలో 9.1 మాగ్నిట్యూడ్ భూకంపం సంభవించింది. ఇది దాదాపు 6 నిమిషాల పాటు కొనసాగి ఒక భయంకరమైన సునామీకి కారణమైంది. ఇది ప్రపంచంలో 4వ అతిపెద్ద భూకంపం కాగా జపాన్ రికార్డ్ హిస్టరీలో అతిపెద్ద భూకంపం. దీని ఫలితంగా సముద్రంలో 55 మీటర్లు అంటే 180 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఏర్పడ్డాయి. గంటకు 700 కిలోమీటర్ల వేగంతో సెండాయ్ సిటీలోకి దూసుకెళ్లి సముద్ర తీరం నుండి 10 కిలోమీటర్ల లోపల వరకు చేరుకున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.